ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి పాడ్కాస్ట్లో ట్రూత్ అండ్ టైమ్స్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవ అతిథులు, ఉపన్యాసకులు గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దర్వేముల గారికి, అదేవిధంగా శ్రీ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారికి, అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్, వీరిద్దరికీ హృదయపూర్వక నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. వన్ హంబుల్ సబ్మిషన్ టు ద లిజనర్స్. మీకందరికీ ఒక వినయపూర్వక మనవి ఏమిటంటే, ఈరోజు గ్రేస్ క్రిస్టియన్ తెలుగు రేడియో హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అబ్జర్వ్ చేస్తుంది, జరుపుకుంటుంది ప్రార్థనాపూర్వకంగా. మిత్రులారా, 5 సెకండ్లు, 1 నిమిషము మౌనము పాటించి ఆ హోలోకాస్ట్లో అసువులు బాసిన 6 మిలియన్ల యూదుల ఆత్మ శాంతికై ప్రార్థించాలని శ్రోతలందరికీ మనవి చేస్తున్నాము. మిత్రులారా, మానవ చరిత్రలోనే చీకటి రోజులు, ఆ రోజులు నాజీ జర్మనీలో నాటి నాజీల నరమేధంలో 6 మిలియన్ల యూదులు అతి కిరాతకంగా చంపబడ్డారు. మీకందరికీ ఆ ఉదంతం తెలిసిందే. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఆ పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని, ద్వేషం, అసహనం, క్రూరత్వం నశించాలని, ప్రేమ, పరస్పర గౌరవం, మానవత్వం పెరగాలని, నెవర్ అగైన్ చరిత్ర పునరావృతం కారాదని, యూదుల పట్ల కానీ క్రైస్తవుల పట్ల కానీ వివక్ష లేని ప్రపంచం కావాలని, ఇస్రాయేలు, జెరూసలేంకు వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలు నశించాలని, వాటి క్షేమం కొరకై నిత్యం ప్రార్థించాలని ఈరోజు మనమంతా ప్రతిజ్ఞ చేసుకొని 10 సెకండ్లు మనసులోనే ప్రార్థించుకుందాం. మిత్రులారా, మౌనం పాటిద్దాం. Thank you very much, dear friends. Let us come back to our the podcast topic. ఈరోజు జాషువా గ్రంథంలోని 6, 7, 8, 9 మరియు 10వ అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం. మిత్రులారా, ఇఫ్ యు రిమెంబర్, లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ 5 చాప్టర్స్ మనము నేర్చుకున్నాం, స్టడీ చేశాం. ముఖ్యంగా మీకు రీక్యాప్ చేస్తే 3 Cలు మనం నేర్చుకున్నాం. కాలింగ్, యెహోషువను దేవుడు పిలవటము, నాయకత్వ బాధ్యతలు అప్పగించడము, తర్వాత క్రాసింగ్, సెకండ్ సి ఈజ్ క్రాసింగ్, అద్భుతంగా యోర్దాను నదిని దాటడము, వాగ్దాన దేశం చేరటము. తర్వాత సర్కంసిషన్, ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచి ఫిజికల్ బ్యాటిల్స్కు, అదేవిధంగా స్పిరిచువల్ బ్యాటిల్స్కు రాబోయే దినాల్లో వారిని పరిశుద్ధీకరించి ప్రభువు వారిని బ్యాటిల్ రెడీగా సిద్ధం చేశారు. ఈ 3 Cలు నేర్చుకున్నాము. ఈరోజు టుడేస్ అజెండా ఈజ్ సింగిల్ సి. 6, 7, 8, 9, 10 అధ్యాయాల్లో మనము నేర్చుకోబోయేది కాంక్వెస్ట్ గురించి. సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోషువకు 33 యుద్ధాలలో ఆయనకు ఘనమైన విజయాన్ని సాధించి కనానును స్వతంత్రించుకున్నారు. ఎక్సెప్ట్ 1 టెరిటరీ.
That territory is the territory belonging to the Philistines. ఫిలిస్తీయుల నగరాలను వీరు మరి దేవుని చిత్తం ఏమిటో రాబోయే ఎపిసోడ్లో వాటిని మన గౌరవనీయ అతిథులు వాటి మీద చర్చిస్తారు. ప్రస్తుత మనకున్న ఈ సిలబస్లో అది లేదు కాబట్టి వీ విల్ ప్రొసీడ్ విత్ బ్రీఫ్ అనాలిసిస్ చాప్టర్ వైజ్, వెరీ బ్రీఫ్. సో మిత్రులారా, 6వ అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయంలో మనం జెరికో యుద్ధాన్ని చూస్తాం. అది ఒక అసాధారణమైన మిలిటరీ క్యాంపెయిన్. కత్తి పట్టకుండా ఎక్స్ప్లోజివ్స్, ఎటువంటి ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు పేల్చకుండా జెరికో కోటగోడలు, శత్రు దుర్భేద్యమైన ఆ కోటగోడలను కూల్చివేశారు నాటి ఇశ్రాయేలీయులు. తరువాత గొప్ప విజయాన్ని సాధించారు. ఈ అద్భుత విజయాన్ని ఎలా సాధించారు అన్న క్రిస్టియన్ పర్స్పెక్టివ్ను ప్రధాన చర్చలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి ఒక సైంటిఫిక్ వ్యూ కూడా ఉంది. కొందరు శాస్త్రవేత్తలు, నాస్తికులు, అథీస్టులు ఉంటారు కదా, వారేమంటారంటే ఈ జెరికో గోడలను కూల్చడము ధ్వని తరంగాల వల్ల మాత్రమే ఈ యొక్క జెరికో గోడలు కూల్చివేయబడ్డాయి, అంతేగాని దీంట్లో అద్భుతం ఏమీ లేదు అని వారు ఒక వితండవాదాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. హిబ్రూ యూనివర్సిటీకి సంబంధించిన ఒక సైంటిఫిక్ టీమ్ ఏర్పాటు చేసి, ఆ టీంలో మెంబర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్, సౌండ్ ఇంజనీర్స్, ఆర్కియాలజిస్టులు, బైబిల్ స్కాలర్స్, స్టాటిస్టిషియన్స్, వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ హీబ్రూ యూనివర్సిటీ టీమ్ వారు థరోగా సైంటిఫిక్ స్టడీ నిర్వహిస్తే ఆ యొక్క స్టడీలో తేలింది ఏమిటంటే మట్టి ఇటుకలతో కట్టిన ఆ యొక్క జెరికో గోడలు శత్రు దుర్భేద్యమైనవి. ఆ యొక్క అకౌస్టిక్ రెజొనెన్స్ థియరీకి ఇది సౌండ్ వేవ్స్ థియరీకి ఇది వర్తించదు అని నిర్ధారించారు. అంతేకాదు, ముఖ్యంగా గోడలను కూల్చేంత శక్తివంతమైన ధ్వనిని నాటి ఇశ్రాయేలు సైన్యము ఉత్పత్తి చేయలేదు అని చెప్పేసి వారు నిర్ధారించారు. ఎందుకంటే ఒక వారం రోజులు వారు ఆల్మోస్ట్ నిశ్శబ్దంగా కోట చుట్టూరు తిరిగారు, బూరలు మాత్రమే ఊదారు. 7వ రోజు మాత్రము బూరలు ఊదారు, ఆర్భాటంగా కేకలు వేశారు, విజయోత్సాహంతో ప్రార్థనలు చేశారు. కాబట్టి ఈ అకౌస్టిక్ రెజొనెన్స్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ టు జెరికో అని సైంటిఫిక్ కమ్యూనిటీయే నిర్ధారించి ఇది అద్భుతము, దేవుడు చేసిన అద్భుతం అని నిర్ధారించారు. సైతాను ఎంత ప్రయత్నించినా దేవుని అద్భుతాన్ని తక్కువ చేయాలని అక్కడ విఫలమయ్యింది. అదేవిధంగా మిత్రులారా, 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆకాను యొక్క అవిధేయత, నిబంధన ఉల్లంఘన, ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనము మోషే గారి నాయకత్వం నుండి చూస్తూ వస్తున్నాము. జరిగిన యుద్ధాల నుంచి ప్రతి యుద్ధానికి ఒక వార్ మాన్యువల్ దేవుడు వారికి ప్రసాదించాడు. ఆ వార్ మాన్యువల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. అందుకనే ప్రతి యుద్ధంలో వారు తిరుగులేని విజయాన్ని, అద్భుతమైన విజయాలను సాధించారు. మరి ఈ యొక్క యుద్ధంలో కొంత అపశృతి కనపడింది. ఆ యొక్క మాన్యువల్ను ఉల్లంఘింపు జరిగింది. ఆ మాన్యువల్ ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది, ఏ విధమైన శిక్ష వస్తుంది అన్నది మనం
ఆ యొక్క 7వ అధ్యాయంలో తెలుసుకుంటాము. 8వ అధ్యాయంలో ఆయి మీద ఘన విజయం, ఆయి నగరం మీద ఘన విజయం. మొన్న ఆయి మీద ఘోర పరాజయం, మరి వెనువెంటనే ఆయి మీద ఘన విజయం ఎలా సంభవించింది. ఇట్స్ ఎన్ ఐ ఓపెనర్ టు ఆల్ ఆఫ్ అస్. నేటి తరానికి కూడా ఇట్స్ ఎన్ ఐ ఓపెనర్. ఏబాలు మీద బలిపీఠం, రాళ్లతో చెక్కబడిన ధర్మశాస్త్రం మరియు నిబంధన పునరుద్ధరణ అన్నవి ప్రధాన అంశాలు 8వ అధ్యాయంలో మనం ప్రధాన చర్చలో నేర్చుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో గిబియోనీయులతో నో వార్ ప్యాక్ట్, ట్రీటీ చేసుకున్నారు. వారు కపటోపాయంతో అయినా కానీ వారు ఇశ్రాయేలీయుల వద్దకు వచ్చి, గిబియోను నివాసులు, అయ్యా మీ దేవుడు మహాదేవుడు, ఆయన చేసిన కార్యాలన్నింటినీ విన్నాము, మీకు అద్భుతమైన విజయాలను ఆయన దేవుడు మీకు అనుగ్రహించాడు. అదేవిధంగా ఎర్ర సముద్రం గురించి తెలుసుకున్నాము, యోర్దాను నదిని దాటిన విషయం తెలుసుకున్నాము. నిజంగా దేవుడు గొప్పవాడు, మేము మీ శరణు కోరుతున్నాము. వి వాంట్ టు బీ యువర్ ప్రొటెక్టరేట్, ప్రొటెక్టర్స్ అని చెప్పేసి వాళ్ళు వీరిని శరణు కోరితే, యెహోషువ గారు వితౌట్ టేకింగ్ కన్సెంట్ ఫ్రమ్ ద లార్డ్, హీ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్. ఆయన దాన్ని అంగీకరించడంతో, దేవుడు కూడా కంపాషనేట్ గాడ్ కాబట్టి యెహోషువ యాక్షన్ను రాటిఫై చేసి ఓకే గో అహెడ్ అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఈ విషయం కూడా మనము 9వ అధ్యాయంలో నేర్చుకుంటాము. ఇక 10వ అధ్యాయానికి వస్తే దక్షిణ రాజుల కూటమి చూస్తాం మనం. దక్షిణ రాజుల కూటమి కూడా ఆనాడే, ఇప్పుడు 12వ శతాబ్దంలోనే మనకు ఈ అలియన్స్ ఒక కూటమిగా ఏర్పడకుంటే ఈ ఇశ్రాయేలీయుల దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులను మనం ఓడించలేము, వాళ్లకు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అందరం కూటమిగా మన సైన్యాలన్నిటినీ ఏకం చేసి ఒక సైన్యముగా పోయి వాళ్ళ మీద పడదాము, ఇశ్రాయేలీయులను మనము నాశనం చేద్దాం అన్న దుర్బుద్ధితో ఈ యొక్క అలియన్స్ ఫామ్ చేశారు. అది ఆ యొక్క యుద్ధము అద్భుత విజయం ఎలా సాధించారు అన్న విషయం మనం 10వ అధ్యాయంలో తెలుసుకుంటాము. మరి ముఖ్యంగా యెహోషువ ప్రార్థనతో సూర్యుడు చంద్రుడు ఆగిపోవటము, గిబియోనులో అయాలోనులో రెస్పెక్టివ్లీ, ఈ అద్భుతము కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇది నిజంగా ఇది ఈ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి, ఇది నభూతో నా భవిష్యత్ అని వ్రాయబడి ఉంది. అంటే ఇంకా ముందు కానీ తర్వాత కానీ ఇంకా ఇటువంటిది జరగదు. ఎందుకంటే నరుని మాట విని దేవాది దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపడం అన్నది ఇంకా భవిష్యత్తులో జరగదేమో అని బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. యాషారు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క సూర్యుడు చంద్రుడు నిలిచిపోవడం అనే ఈ అద్భుతం వెనుక కూడా ఒక సైంటిఫిక్ వ్యూ ఉంది. అది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మనము వి విల్ డిస్కస్ విత్ ఇన్ 1 minute. జాషువా 10:12-13 వ్రాయబడినట్లు సూర్యుడు చంద్రుడు నిలిచిపోవడము ఒక సాధారణమైన సోలార్ ఎక్లిప్స్, ఇది వలయ సూర్యగ్రహణము అని చెప్పేసి సైంటిస్టులు వర్ణించారు. అగైన్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ దీని మీద స్టడీ చేసి స్టాటిస్టికల్ డేటా అంతా వారు తీసినప్పుడు క్రీస్తుకు పూర్వము 1207లో కరెక్ట్గా ఈ యొక్క డేట్ లైన్కు, జాషువా గారి డేట్ లైన్కు, ముఖ్యంగా ఈ యొక్క దక్షిణ రాజుల కూటమితో యుద్ధం జరిగిన సమయానికి కరెక్ట్గా సరిపోయింది. ఇది
క్రీస్తుకు పూర్వం 1207 అక్టోబర్ 30వ తేదీన కనాను ప్రాంతంలో సూర్యుడు చంద్రుడు అసహజంగా అసాధారణంగా సూపర్ న్యాచురల్గా నిలిచిపోయారు. ఇది సహజంగా జరిగే సూర్యగ్రహణము కాదు, సహజంగా జరిగే వలయ సూర్యగ్రహణం అస్సలు కాదు. దినమంతా సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం అన్నది దేవుడు చేసిన అద్భుతమే అని వీరు హీబ్రూ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చ్ సైంటిస్టులు వాళ్ళు ఈ విధంగా తేల్చి చెప్పారు. ఈ డాక్యుమెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సైంటిఫిక్ కమ్యూనిటీనే రిజెక్ట్ చేశారు వాళ్ళ థియరీని. కాబట్టి గాడ్ ఈజ్ గ్రేట్. మిత్రులారా, ఈ 6, 7, 8, 9, 10 అధ్యాయాల్లోని ఈ అంశాలన్నిటినీ మనకు బోధించడానికి, బైబిల్ స్టడీ నిర్వహించడానికి మన గౌరవ అతిథులు రెడీగా ఉన్నారు. వారికి మరోసారి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. 6వ అధ్యాయంలోని జెరికో కోట గోడల కూల్చివేత యొక్క బిబ్లికల్ పర్స్పెక్టివ్ను మీ సందేశంలో వివరించండి. యూ హ్యావ్ 15 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో చాలా చక్కటి, దో ఇట్ వాస్ వెరీ షార్ట్ బట్ చాలా ఇన్ డెప్త్ ఇంట్రడక్షన్, చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దానిలో మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, జ్ఞానం ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, సైంటిస్ట్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా ఫర్ ఎనీ వన్ జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే. ఎటువంటి రకమైన జ్ఞానమైనా, ఆయన బిడ్డలు కావచ్చు, ఆయన విశ్వసించిన బిడ్డలు కావచ్చు, ఆయన విశ్వసించని బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా కానీ జ్ఞానం ఇచ్చేది దేవుడే. మన దేవుడైన యెహోవాయే వాళ్ళకి జ్ఞానం ఇచ్చేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మరి వాళ్ళు ఆ ఎరుకో గోడల మీద 6 రోజులు తిరిగి, మరి 7వ రోజు 7 సార్లు తిరిగినాక పెద్ద శబ్దాలు చేసినాక గోడ కూలిపోయింది. సో ఆ గోడ కూలిపోవడానికి పక్కదోవ పట్టించే సైంటిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రకరకాల థీరీస్ చెప్తారు. రకరకాల థీరీస్ చెప్పిన దానిలో అకౌస్టిక్ రిజోనెన్స్ థియరీ అనేది ఒకటి ఉంది. సో ఆ థియరీకి లింక్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఐ థింక్ బ్రిటన్, ఇంకొక దేశం వాటిలో కూడా సైనికులు ఒకేసారి మార్చ్ పాస్ట్ చేయడం వల్ల ఇటు వల్ల బ్రిడ్జిలు కూలిపోయినాయి, దానికి ఈ థియరీ వర్తిస్తుందని చెప్పారు. సో అదే థియరీ కరెక్ట్ అయితే ఈ గోడలు కూడా అదే థియరీ వలన కూలిపోయినాయి అనుకుందాం. జస్ట్ విల్ అస్యూమ్ దట్ ఆ థియరీ వల్లనే గోడలు కూలిపోయినాయి. 7 సార్లు నడిచారు కాబట్టి ఆ రిథమిక్ సౌండ్స్ వలన వచ్చిన, మీరు ఇందాక చెప్పినట్టు కూలిపోయింది అనుకుందాం. మరి ఎరికో నది ఎలా 2 పాయలుగా ఆరిపోయింది? ఎర్ర సముద్రం, మోషే చెప్పంగానే ఎర్ర సముద్రం ఆగిపోయింది. అట్లాగే ఎలీషా దుప్పటితో కొడితే మరి ఎరుకో 2గా చీలిపెట్టి నడిచారు. మరి అది ఏ సిద్ధాంతంతో వచ్చింది? ఏ సైంటిఫిక్ సిద్ధాంతంతో వచ్చింది? సో ఇవన్నీ కూడా ఏంటంటే టు సైడ్ ట్రాక్ అండ్ టు డిఫర్ విత్ ద బైబిల్లో ఉన్న వాటిని డిఫర్ అవ్వడం కోసం రకరకాల థీరీస్ తీసుకొచ్చి రకరకాలుగా వాళ్ళు మనల్ని పక్కదోవ పట్టించడం కోసం సైన్స్ రూపంలో చేసేవనేది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అది కరెక్ట్ కూడా. ఇంకొక థియరీ మనం చూస్తాం, మనిషి కోతిలోంచి వచ్చాడు. వీ నెవర్ ట్రస్ట్ ఇన్ ఇట్. మనిషి కోతిలోంచి వచ్చి, సో ఇక్కడ సైంటిఫిక్ అనేది ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. దేవుడు ఆయన ఏ భూమిని అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలోకి ఇశ్రాయేలుని తీసుకెళ్ళడం కోసం 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళకి తోడై ఉండి వాళ్ళని తీసుకొచ్చి ఏ భూమిని అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలోకి వాళ్ళని ప్రవేశించడం కోసం అనేక అద్భుతాలు చేశాడు. విచ్ ఆర్ సూపర్ న్యాచురల్. వాటికి మనం ఏం చెప్పలేం. దేవుడు ఏం చెప్తే చేయడమే, చేస్తే జరుగుద్ది. కావాల్సింది ఏంటి అక్కడ మనకి? విశ్వాసం. సో దేవుడు చెప్పాడు, వీళ్ళు విశ్వసించారు, ఆ కార్యాలు జరిగింది. అంత తప్పించి అక్కడ వేరే సైన్స్ అయితే ఏం లేదు. ఓన్లీ గాడ్ నోస్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ యాక్ట్ ఆఫ్ గాడ్. సో అక్కడ ప్రధానంగా మెయిన్గా ఏంటంటే, మనకి చూసినట్లయితే ఆరోగ్యంలో మనం చూసినట్లయితే, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చేవాడు ఆయనే. ఆ నెరవేర్చడం కోసం వాడుకుంటాడు. మొట్టమొదట మోషేను వాడుకున్నాడు, మోషేకి సహాయంగా అహరోను వాడుకున్నాడు, మోషే తర్వాత యెహోషువను వాడుకున్నాడు. సహజంగా చూస్తే మోషే తర్వాత మోషే కుమారులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి మోషే కుమారులు ఎందుకు రాలేదు దీనిలోకి అంటే, వాళ్ళు
దేవుడి సన్నిధిలో నడవలేదు. సిమిలర్లీ శామ్యుయల్ ఉన్నాడు, శామ్యుయల్ పిల్లలు వాళ్ళు కంటిన్యూషన్లోకి రాలేదు. అట్లాగే ఏలీ కుమారులు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే దేవుడి సన్నిధిలో ఆయనకి నమ్మకంగా ఉండి విశ్వాసంగా ఉండి ఉంటారో వాళ్ళకి దేవుడు ఆ ధన్యతనిస్తాడు, ఆ బాధ్యతను నొప్పుతాడు. ఆ రీతిగానే మోషే తర్వాత యెహోషువ రావడం జరిగింది. సో యెహోషువ రావడం జరిగింది. సిమిలర్లీ అహరోను పిల్లలు ఏలియాజరు వీళ్ళు కంటిన్యూ. సో అట్లా ఎవరైతే దేవుని యందు నమ్మకస్తులుగా ఉన్నారో వాళ్ళే. ఒక్క దావీదుకి ఒక్కడికే దేవుడు ఎలా ఉన్నా సరే నేను నీ తరాలని కంటిన్యూ చేస్తా అని చెప్పి దావీదుకి ఒక్కడికి దేవుడు ప్రామిస్ చేయడం జరిగింది. దట్ ఈస్ హిస్ ప్రామిస్. దాన్ని కూడా ఆయన కీపప్ చేశాడు. ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే శత్రువుల్ని నువ్వు ఆల్రెడీ ఓడించేసావని చెప్పాడు 6వ అధ్యాయంలో. శత్రువులు నువ్వు ఆల్రెడీ ఓడించావని చెప్పి యెహోషువకి చెప్పడం జరిగింది. సో ఆ విశ్వాసంతో ఆయన వెళ్ళాడు, శత్రువులను ఓడించాడు, మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అట్లాగే ఇక్కడ మనకేం సూచిస్తుంది, సంఘానికి మనకి ఏం సూచిస్తుందంటే మనం ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని సాతాను పరిపాలిస్తున్నాడు. ఆ సాతాను పరిపాలించే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి వాడు నిత్యం తిరుగుతూ ఉంటాడు. ఎవడు దొరుకుతాడా నాకు, ఎవడు పడేద్దామా, ఎట్లా పడేద్దామా అని ఇదే పనిలో ఉంటాడు. సో అందువల్ల మనకేమవుతుంది, ఆత్మలో శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా నిత్యం యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధాన్ని మనం గెలవాల్సిన అవసరం మనకుంది. ఒకసారి మనం గలతీలు 5:17 చూసినట్లయితే, గలతీలు 5:17 చూసినట్లయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయించుతో వాటిని చేయకుందురు. సో ఖచ్చితంగా మనం శరీరంలో పడిపోకుండా ఉండాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని అడగాలి, దేవా మాకు పరిశుద్ధాత్మ శక్తిని, మేము ఎటువంటి శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడు, మాకు మీ సహాయం దయచేయండి, మీ శక్తిని దయచేయండి చెప్పి నిత్యం మనం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూసినట్టు దేర్ ఆర్ మెనీ ఎగ్జామ్స్ వచ్చాయి, టైం లేదు కూడా చెప్పను. చాలా మంది సేవకులే శోధనలో పడిపోతున్నారు, చాలా మంది సేవకులే శోధనలో పడిపోతున్నారు. ఎందుకంటే ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ సాతాను ఫోకస్ పెట్టి, ఎప్పుడైతే కాపరిని మనం చెదరగొడతామో గొర్రెలను కూడా చెదిరిపోతుంది. సో ఆ పనిలో సాతాను నిత్యం ఉంటున్నాడు కాబట్టి మనం దీన్ని గమనించుకుంటా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సామెతలు 29:25 చూస్తే, సామెతలు 29:25 భయపడటం వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా నుండును. సో ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మిక ఉంచుతామో మనం సురక్షితంగా ఉంటాం. నమ్మిక ఉంచడం అంటే ఏం కావాలి, మనకి ఎప్పుడు నమ్మిక ఉంటుంది, ఆయన పట్ల విశ్వాసం ఉన్నట్లయితే, దేవుడు పట్ల మనకి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడని విశ్వాసం ఉంటుంది. ఏ రోజైనా దేవుడే నాకు సహాయకారుడు, దేవుడే నన్ను ఆదుకుంటాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఆయన ద్వారా నాకు రక్షణ విశ్వాసంతో మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మన చేయి విడడు, మనం నడిపిస్తాడు. ఆ విశ్వాసంతో మోషే నడిపించాడు, అదే విశ్వాసంతో యెహోషువ నడిపించాడు. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, వాళ్ళు దేవుడిని అడగకపోయినా కానీ దేవుడు దాన్ని నిర్వర్తించాడని. ఎందుకంటే ఆయన అభిషేక్తులు ఒక్కొక్కసారి తప్పు చేసినా కానీ దేవుడు వాళ్ళని అవమానపరచడు, ఆయన అభిషేక్తులను అవమానపరచడు. ఎందుకంటే యెహోషువ బండను కొట్టినప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి. మోషే సిమిలర్లీ యెహోషువ ఇక్కడ మరి దేవుడిని అడగకుండానే వీళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకున్నాడు. సో అయినా కానీ దేవుడు దాన్ని అంగీకరించి జరిపించాడు. ఆయన క్షమించే దేవుడు, అభిషేక్తుల్ని ఎప్పుడు అవమానించాడు కాబట్టి అవి వాళ్ళు ఏవైతే చేస్తే జరుగుతాయి. అట్లాగే ఒకసారి మనం లూకా 12:4 చూసినట్లయితే, లూకా గ్రంథం 12:4 నా స్నేహితుల మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మీరేమీ చేయనేరని వారికి భయపడకుడి, మీరు ఎవనికి మీరు భయపడవలేనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకంలో పడద్రోయి శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడని మీకు చెప్తున్నాను. సో మనం ఎవరికి భయపడాలి, మనం ఈ దేశంలో మనం చంపుతారన్న భయపడాలా, లేదా మొదటి మరణం అయినాక రెండో మరణం నరకంలో ఎవరైతే పడేస్తారో ఆయనకి భయపడాలా అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది. ఎందుకంటే మనం చంపి నరకంలో పడేస్తే నిత్యం అదే దీనిలో ఉంటాం మనం. సో ఈ మరణం శాశ్వతం కాదు, ఈ మరణం కొంతకాలమే, మనం తిరిగి ఆయనతో లేపబడతాం. కాబట్టి మనం ఎవరికి భయపడాలి, ఎవరెందు విశ్వాసంతో ఉండాలి, ఎవరెందు భయభక్తులతో ఉండాలి అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనం విశ్వసించినట్లయితే
ఆయన మన శత్రువులను తీసుకొచ్చి మన పాదాల దగ్గరగా పెడతా అన్నాడు. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఫిబ్రవరి 11:30 ఒకసారి చూస్తే, ఫిబ్రవరి 11:30 విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. సో దేవుడు చెప్పాడు, మీరు 7 దినాలు తిరగండి, 7వ రోజు ఎన్నిసార్లు చేయని చెప్పాడు. సో వాళ్ళు విశ్వాసంతో తిరిగారు కాబట్టి ఎరికో గోడలు కూలేని చాలా స్పష్టంగా ఇక్కడ రాసి ఉంది. అంటే ఏంటి? ఆ సైన్స్ థియరీ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్ రబిష్. సైన్స్ థియరీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఆల్ రబిష్. వాళ్ళ విశ్వాసం దేవుడు చేసిన కార్యం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుడు సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ చేస్తాడు. దానికి దేర్ ఈస్ నో సైన్స్, దేర్ ఈస్ నో నథింగ్, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ మిరాకిల్. సో అది స్పష్టంగా మనకి బైబిల్లోని కూడా చెప్పబడి ఉన్నది. సో అందుకని మనం ఏదైనా కానీ విశ్వాసం ద్వారా సాధించుకోగలనే దానికి ఇది చాలా గట్టిగా మనకి ఒక ఉదాహరణ, మనకి ఒక మిరాకిల్ ఇది. వాళ్ళు విశ్వాసంతోనే సమస్తం కూడా జయించుకున్నారు. సో కంక్లూడ్ చేస్తాను, టైం లేదు కాబట్టి. మరి వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద చర్చ్? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద చర్చ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ అనే దానికి ఒకసారి చూస్తే యెషయా గ్రంథం, ఎందుకో నిన్న ధ్యానిస్తుంటే దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు. యెషయా గ్రంథం 62 యెషయా గ్రంథం 62:7 యెహోవా జ్ఞాపకర్తులారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగుజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో జ్ఞాపకర్తలు అంటే మనం అవునా కాదా అనే ప్రశ్న వేసుకోవాలి. సో ఇక్కడ మనకు బాధ్యత ఏంటంటే ఇశ్రాయేల్ కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. సో దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయాల్సి ఉంది. ఇశ్రాయేల్ని దేవుడు బహుగా ఆశీర్వదించి దేవుడు చేసే అద్భుత కార్యాలు లోకమంతా కూడా తెలుసుకొని లోకమంతా ఆయన సన్నిధిలోకి వచ్చి మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మనం అందరూ కూడా మరి పాటించాల్సిన అవసరం ఉంది. మరి చివరిగా యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11 ఒకసారి చూస్తుంటే 11 చూసినట్లయితే, ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి. సో ఆయన ఇచ్చు జీతం ఆయనే తీసుకొస్తున్నాడు. సో ఆ జీతం ఎవరికి వస్తుంది, ఎవరికి ఇస్తాడు అంటే, మనం ఎవరైతే ఆయన విశ్వాసంతో, ఎవరైతే ఆయన భయభక్తులతో మనం ఉంటామో వాళ్ళకి ఆ జీతాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి దాన్ని మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని చెప్పి మరి సంఘంగానే క్రైస్తవుగా మనం అందరూ కూడా మరి ఇశ్రాయేల్ కూడా కోసం కూడా ప్రార్థించాలని చెప్పి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, అద్భుతమైన సందేశం. రెండవ ప్రశ్న గౌరవనీయులు పాస్టర్ గారికి, 7వ అధ్యాయంలోని ఆకాను యొక్క సంఘటన నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు నేర్పిస్తుంది? సార్ మీకు 10 నిమిషములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆకాను చేసిన ఆ యొక్క సంఘటన మరి ఇప్పుడు ఉన్న క్రైస్తవులు అందరికీ కూడా సూచిస్తూ ఉంది. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆకాను చేసినటువంటి పాపం, ఆకాను ఏం చేస్తాడంటే పాపం, మరి దేవుడు మనకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అవి మనం ఫాలో కావాలి. దేవుడు ఆజ్ఞలు ఇస్తాడు మనకు, మనం పాటించాలి. మరి ఇక్కడ ఎరికో యుద్ధం జరిగే ముందే దేవుడు ఏం చెప్పినాడంటే, ఈ పట్టణంలో దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన శపింపబడు. అంటే అక్కడ ఉన్న సమస్తము శపితమైపోయింది. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకున్నట్లా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెంనందు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. అంటే శపించబడిన దాంట్లో కొంచెం తీసుకున్నా కానీ దాని ఎఫెక్టు ఇశ్రాయేల్ పాలెంలోని ప్రజలందరికీ బాధ కలుగజేయను కనుక మీరు దాన్ని ముట్టకూడదు అని చెప్పేసి చెప్పినారు. సో ఇది గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంది. అంతేకాకుండా 24లో చూసినట్లయితే, వారు పట్టణంలో దానిలోని సమస్తను అగ్నిచేత కాల్చివేసి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే
యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. అంటే దేవుడు ఏం చెప్పినా అంటే వెండి బంగారు 19 వచనంలో వెండి బంగారు ఇతర పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగును, కాబట్టి వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను. కాబట్టి వెండి బంగారు ఇత్తడి ఇవన్నీ కూడా అవన్నీ దేవునికి చెందుతాయి, దేవునికి ప్రతిష్టములు, అవి యెహోవా ధనాగారంలో ఉంచాలి అని. సో ఆకాను ఇక్కడ 2 పొరపాట్లు చేసేసినాడు. ఫస్ట్ శపితం చేయబడిన దాంట్లో కొంత తీసుకున్నాడు, దానివల్ల దాని ఎఫెక్ట్ ఇశ్రాయేల్ ప్రజలందరి మీద వచ్చింది. రెండవది దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క బంగారు ఇత్తడి ఇవన్నీ పాత్రలు, వెండి పాత్రలు ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవి. సో దేవునికి సంబంధించిన వాటిలోంచి తీసుకున్నాడు కాబట్టి దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నట్ట మనం చూస్తాం. దేవుని దగ్గర కూడా దొంగతనం చేస్తాడు. యెహోషువ మరి ఎందుకు మనకు ఇటువంటి ఘోర పరాజయం జరిగింది అని అంటే మరి ప్రార్థన చేసినాడు. దేవుని దగ్గర ఆయన మొర పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటే ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు అని ద రీజన్ ఫర్ ద డిఫీట్. హాయి పట్టణంను ఎందుకు జయించలేకపోయినారని అంటే దేవుడు ఏమంటున్నా అంటే మీరు పాపం చేస్తారు. నంబర్ 1 సిన్. నంబర్ 2 ఏంటంటే శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి, ఎక్కడి నుంచి దొంగిలించినారు? దేవుని యొద్ద దొంగిలించినారు, బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తే గాని తప్ప నేను మీకు తోడై ఉంటాను. కాబట్టి మీరు శాపగ్రస్తులైన వారు అంటే పాపం చేసిన వారు ఉండకూడదు అని దేవుడు క్లియర్ గా యెహోషువకు చెప్పినాడు. సో మరి ఇక్కడ చూసినట్లయితే యెహోషువ మరి చూసి డిటెక్షన్ చేసిన తర్వాత మరి ఆకాను పాపం చేసినట్టు మనం చూస్తున్నాము. ఆకాను నువ్వు అయ్యా నువ్వు చెప్పు, ఏంటి పాపం ఎందుకు చేసినావు అంటే పాపము యెహోవా విధం నేను పాపం చేసినది నిజము. 21వ వచనం చూస్తే దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రంను 200 తులంల వెండిని 50 తులంలో ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అని ఆకాను తన పాపంను ఒప్పుకున్నాడు. మరి ఈ పాపం యొక్క పర్యవసానం, పాపము ఈ సామెతలు 14:34 చూసినట్లయితే ఈ పాపము ప్రజలకు అవమానం తెస్తుందంట. నంబర్ 1 అవమానం. అంతేకాదు ఆశించడం, ముఖ్యంగా దేవునికి సమర్పించిన దాంట్లో దేవుని సొమ్మును దొంగతనం చేయకూడదు. ఈరోజు క్రైస్తవులు అందరూ దేవుని సొమ్మును దొంగతనం చేస్తా ఉన్నారు. ఏదో విధంగా అంటే మలాకి అధ్యాయం చూసినట్లయితే 3:8-10 వచనాలు చూసినట్లయితే 3వ అధ్యాయము, మానవుడు దేవుని యొద్ద దొంగలన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్ఠితార్పణలు ఇవ్వక దొంగిలించితిరి. అంటే దేవునికి 10వ భాగం మనం ఇవ్వాలా, అది ఇవ్వకుంటే దేవుని దగ్గర దొంగిలించినట్లే. ఆకారం చేసినట్టు మనం కూడా చేస్తా ఉన్నాం. ఎంతో మంది దశమ భాగం ఇవ్వడం లేదు. ఎంతో మంది సోకాళ్ళు క్రైస్తవులు వాళ్ళు దశమ భాగం ఇవ్వకుండా ఇంకా దేవుని దగ్గర ఇంకా ఏదో ఆశించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతిష్టార్పణలను ఇవ్వక, ఆయనకు అవి కాకుండా ప్రతిష్టార్పణలు కూడా ఇవ్వాలి. మనం ఏదైనా ఒప్పుకుంటే అవి ఇవ్వాలి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించినారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దశం భాగము ఇవ్వకుండా కానీ లేకపోతే ఆయనకు ఇవ్వాల్సిన ప్రతిష్ఠిత అర్పణములు మనం ఇవ్వకపోయినా కానీ మనము శాపగ్రస్తులమని దేవుడు అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడంటే నా మందిర మహార్మంట్లు 10వ భాగం నా మందిర నిధిలోనికి తీసుకురండి. సో మనము ఆశించకూడదు. నంబర్ 1 దేవుని దృష్టిలో ఆశించడము అంటే ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 5వ వచనంలో చూసినట్లయితే మీ అవయవములను భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతయు దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. మనము ధనం కోసమని మరి ధనము యొక్క ఆశ మనకు ఉందంటే అర్థం ఏంటంటే మనం విగ్రహారాధన చేసినట్లే దేవుని దృష్టిలో.
సో మనం విగ్రహారాధన అయితే మనం ఎక్కడికి వెళ్ళి విగ్రహాలు పూజించడమే కాదు. మనకు ధనాశ ఉంది అంటే, ఎంతో మంది క్రైస్తవులు ఈనాడు ధనాశ మీద మరి ఏదో రకరకాలుగా మనం సంపాదిస్తా ఉన్నాం అని దేవుని దృష్టిలో అది విగ్రహారాధన అని అంటున్నాడు. మరి కవిటస్నెస్ ఈజ్ ఐడోలాట్రీ, ఇది విగ్రహారాధన. కాబట్టి జాగ్రత్త ఉంటాను. అండ్ పాపం వలన వచ్చు జీతము మరణం, కానీ దేవుని యొక్క కృపావరం ఏంటంటే క్రీస్తు మనకు నిత్య జీవము. రోమిలకు రాసిన పత్రిక 6:3. కాబట్టి పాపము దేవుడు సహించడు. మనలో పాపం ఉన్నంత వరకు మనకు జయం ఉండదు. మనలో పాపం ఉన్నంత వరకు దేవుడు మన మాట వినడు. దేవుడు మన యొక్క ప్రార్థన కూడా వినడు. ఎందుకంటే మన పాపంలే ఒక అడ్డుగోడలాగా ఉంటుంది మనం ప్రార్థన చేస్తుంటే. సో మన జీవితంలో అపజయం ఏమొచ్చిన కారణం ఏంటంటే మనలో ఇంకా పాపం ఉంది. ఆ పాపం మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు. ఇప్పటికైనా మన పాపం ఉన్నంత వరకు మనం డెవలప్ కాము. దేవునికి ఇవ్వాల్సిన దేవుని సొమ్ము, దశమ భాగము దేవుని సొమ్ము అని క్లియర్గా దేవుని వాక్యంలో ఉంది. లేవియకాండము 27వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, భూధాన్యంలోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలంలోనిట్లో దశమ భాగం యెహోవా సొమ్ము, దశమ భాగం యెహోవా సొమ్ము అని క్లియర్గా దేవుని ఇన్స్ట్రక్షన్ ఉంది. మనం దశమ భాగం తీసి దేవునికి ఇవ్వాల్సిందే. మనం దశమ భాగం ఇవ్వకపోతే నిజంగానే మనము దేవుని దగ్గర దొంగిలిస్తున్నాము. అంతేకాదు దేవుని దృష్టిలో మనం శాపగ్రస్తులము. కాబట్టి క్రైస్తవులుగా మనం చేయాల్సిందంటే, మనం ఎందుకు ఇంకా బీదగా ఉంటున్నాము, ఇంకా మనము డెవలప్ కావడం లేదు, ఇంకా మనం జయంలోకి రావడం లేదు అంటే కారణం ఏంటంటే దేవుని దృష్టిలో మనం శాపగ్రస్తులంగా ఉంటాం. ఎందుకంటే మనము దశమ భాగమే ఉంటాం. ఎందుకంటే మనకిచ్చిందంతా ఆయనది. కానీ గ్రాటిట్యూడ్గా దేవునికి కృతజ్ఞతగా మరి ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వడంలో మనము నెగ్లెక్ట్ చేస్తున్నామంటే అది ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిందంటే, ఆకాను లాంటి దోషము పాపం మనలో ఉంది. మనం ఇంకా ధనాపేక్ష కలిగి ఉంటున్నాము. కాబట్టి మన పాపం నొప్పుకోవాలా. ఎందుకంటే మనం విగ్రహారాధికులం. ఒక విధంగా చూసినట్లయితే ధనం సంపాదించుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి, నాకు ఎంతో ఈ మెటీరియలిస్టిక్ వ్యూ, అన్ని సంపాదించుకోవాలా అనే ఆశ మనకు కూడా ఉంది. ఆ ఆశ ధనాపేక్ష విగ్రహారాధనకు సమానము అని దేవుడు అంటా ఉన్నాడు. ప్రతిష్ఠితమైనది దేవునికి ప్రతిష్టమైనది అంటే దేవునికి మీరు ఒప్పుకుంటే మనం ఇవ్వాలి. శాపగ్రస్తమైనది తీసుకుంటున్నాడు ఆకాను. దేవుని దగ్గర దొంగతనం చేసినాడు, బొంకి మళ్ళా అబద్ధమాడి ఆమె దాచిపెట్టాడు. దానికి పనిష్మెంట్ మరి చూసినట్టే ఆకాను వారి పిల్లలు, వారి భార్య, ఆయన గాడిదలు, ఎద్దులు, అన్ని ఆయన యొక్క జంతువులన్నీ కూడా, గొర్రెలు అన్ని కూడా కాల్చివేయబడిన తర్వాత వాడి మీద రాళ్ళకు ఉప్పవేసినట్టు పనిష్మెంట్. సో మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. నీలో పాపం ఉన్నంత వరకు నీ జీవితం సక్రమంగా ఉండదు. పాపంలో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నీ కొరకు ఆ శిక్ష అనుభవించాడు. పాపంలో శిక్ష యేసుక్రీస్తు అనిపించాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందంటే నీ పాపం ఒప్పుకోవాలి. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందంటే నీ పాపం ఒప్పుకోవాలి అంతే. ఆకాను ఎవరికి తెలియదు అనుకున్న పాపం ఒప్పుకోలేదు, కానీ దేవునికి తెలుసు. గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ హృదయ వైఖరి ఎరిగినటువంటి దేవుడు ఏమంటాడు అంటే, నీ పాపాలు ఒప్పుకో, నేను నీకు జయం కలిగజేస్తాను. అంతేకాదు నీవు నిత్య జీవంలో నాతో పాటు ఉంటావని అంటాడు. గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్. దేవుడు ఈ వాక్యాన్ని మన దేవుడు ఫలింపచేయను గాక. ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు కనువిప్పు కలిగించే సందేశము. ఆకాను లాంటి పాపాలు మనలో ఉన్నాయి. ఆ పాపాలు ఒప్పుకొని విడుదల పొందాలి అని చెప్పి మీరు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఓపెనర్ మెసేజ్. 3వ ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి. 9వ అధ్యాయంలోని ఈ గిబియోను నివాసులు చేసుకున్న ఆ ఒప్పందము ఇశ్రాయేలీయులతో, దాని యొక్క సిగ్నిఫికెన్స్ను నేటి క్రైస్తవులకు మీరు అన్వయిస్తూ మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా అడ్వకేట్ గారిని కోరడమైనది. మీకు 10 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 9వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే మనకి మొట్టమొదటిలో చూస్తే మనకి 1-2 వచనాల్లో ఎవరైతే ఇస్రాయల్ని వ్యతిరేకించేవారు ఉన్నారో, ఎవరైతే ఇస్రాయల్ వ్యతిరేక దేశాలన్నీ కూడా ఒకటైంది. సో ఒక అలయన్స్గా ఫామ్ అయ్యారు వాళ్ళు.
అంటే ఒంటరిగా ఉంటే మనం ఇశ్రాయేల్ని ఓడించలేము, వాళ్ళ గొప్ప దేవుడిని మనం ఓడించలేం, కాబట్టి మనందరం ఒకటి అవ్వాలని చెప్పి ఒకతాటి మీదకి రావడం జరిగింది. సో ఇశ్రాయేల్ గురించి వాళ్ళ దేవుడి యొక్క శక్తిని, ఇశ్రాయేలీల యొక్క దేవుడిని, మన యెహోవా దేవుడి యొక్క శక్తిని చూసుకొని ఖచ్చితంగా మనం దాన్ని తట్టుకోలేము, మనం కూడా నాశనం అయిపోతాం, చంపబడతాం అని ఆ తెలుసుకున్న ఆ వాస్తవం నుంచే గిబియోనీయులు యెహోషువ దగ్గరికి వస్తే నిజం అని చెప్తే ఒప్పుకోడని చెప్పి మరి వాళ్ళు వచ్చి మేము దూర ప్రాంతాల నుంచి వచ్చాం, శరణ కోరి వచ్చామని చెప్పి మోసపు మాటలు చెప్పి నమ్మించి వీళ్ళ దగ్గర ఒక మాట తీసుకుని వెళ్ళారు. సో ఒకటి ప్రధానంగా వాళ్ళ మాట తీసుకుంది ఏంటంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం తీసుకున్నారు. ఎందుకు? దేవుడు చేసిన అద్భుతాలు చూశాడు, ఈ దేవుడు ముందు మనం తట్టుకోలేము, ఈ జనాల ముందు మనం తట్టుకోలేము అని చెప్పి వాళ్ళు దాన్ని చేసి మోసం చేసి వీళ్ళ దగ్గర అభయం ఉంచుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు. సో తర్వాత వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అవన్నీ చేసినప్పుడు అక్కడ తారసపడ్డారు, అయిపోయింది. సో అట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుణ్ణి సంప్రదించకుండా ఒక ఒప్పందం చేశారు. యెహోషువ పెద్దలు కలిసి దేవుణ్ణి సంప్రదించకుండా ఒక ఒప్పందం చేసుకున్న వాళ్ళకి మాట ఇచ్చారు, మేము మిమ్మల్ని కాపాడుతాం, మీరు భయపడాల్సిన పని లేదని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం వాళ్ళని వీళ్ళు రక్షించడం జరిగింది. అట్లాగే ఇంకొకటి చూస్తే రహబు. సో ఆమె చాలా నీతిగా నిజాయితీగా ఉందామా. ఆమె వేష అయినప్పటికీ వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, వీళ్ళని కప్పిపెట్టింది, వీళ్ళని తప్పించి అయ్యా మరి మీరు మా దేశాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అంటే వీళ్ళు మాట ఇచ్చారు. ఆమె అడిగిన దానిలో నిజాయితీ ఉంది, ఎటువంటి వేషధారణ లేదు, వీళ్ళ దానిలో వేషధారణ ఉంది. సో ఈ రెండు జరిగినాయి. సో ఈ రెండు జరిగినప్పుడు ఇద్దరు కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ బోత్. దేవర్ సేవ్డ్. మిగతా వాళ్ళందరూ నాశనం చేస్తే రహబు కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు సేవ్ చేశాడు. అట్లాగే గిబియోనీయులను కూడా సేవ్ చేశాడు. ఎప్పుడైతే వీళ్ళు చేసింది తప్పు అని తెలుసుకున్నాక ఏం చేశాడు యెహోషువ? వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకి దేవర్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆలయానికి కావాల్సిన కట్టెలు కొట్టుకు రావడం, నీళ్లను సమకూర్చడం అనేది వాళ్ళకి బాధ్యతగా ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకసారి మనం నెహెమ్యా 3:7 తీసుకున్నట్లయితే, నెహెమ్యా 3:7 చూసినట్లయితే 7వ వచనంలో వారిని ఆనుకొని గిబియోనీయులను, మిస్పా వారును, గిబియోనీయుడైన మెలక్యాయనును, మెరోతీనుడైన యోదాయను ఏటి యువతలనున్న అధికారి పీఠముంచబడు స్థలము వరకు బాగు చేసిరి. అంటే గిబియోనీయులు కూడా నమ్మకంగా ఉండి వాళ్ళని నెహెమ్యా నియమించాడు. మందిరం తిరిగి గోడలు కట్టే దానిలో, ఆ పనులు అట్లా మందిర నిర్మాణంలో కూడా వాళ్ళని చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మనకి వచ్చే లెసన్ ఏంటి? వాట్ ఆర్ ది లెసన్స్ విచ్ వీఆర్ లెర్నింగ్ హియర్ అనే దానికి ఒకసారి చూస్తే, ఒకసారి మనం రోమీల్లోకి వెళ్తే రోమీలు 11:17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మపై యున్న నీవు వాటి మధ్యన అంతకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. సో ఇక్కడ మనం ఏంటంటే బయట వ్యక్తులు మనల్ని మోసం చేసినప్పటికీ ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు మోసం చేసి బట్ ఆశ్రయం పొంది వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించుకున్నారు. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి? అన్యులను కూడా దేవుడు రక్షిస్తాడు అనేది ప్రధానంగా మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం అన్యుల మధ్యన మనం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా మనం హక్కును చేర్చుకొని రక్షణలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని దూరం పెట్టేసి మీరు అన్యులు, మీరు మాతో కలవద్దు, మేము మీతో కలవం, మీరు వేరు మేము వేరు అని అనకుండా మనం వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే యెహోషువ కానీ పెద్దలు కానీ చేసిన దాంట్లో మాట ఇస్తే కట్టుబడి ఉండాలి, మనం కట్టుబడి ఉండాలి అనే దానికి మత్తయి సువార్త 5:37 5:37లో నీ మాట అవునంటే అవునను, కాదంటే కాదని ఉండవలేను, వీటికి మించినది దుష్టు నుండి పుట్టినదే. సో నీ మాట అవునంటే అవును, కాదంటే కాను. ఒకసారి మనం మాట ఇచ్చామంటే మాటకి కట్టుబడి ఉండాలి. మాటకి కట్టుబడి ఉండాలి. ఆ మాటకి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండలేదంటే మనం క్రైస్తవులం కాము, దేవుని విశ్వసించే వాళ్ళని కావాలని చాలా స్పష్టంగా ఉంది. సో ఇది చాలా ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా మంది మనం క్రైస్తవులుగా మాట ఇస్తున్నాం, నిలబెట్టుకోలేకపోతున్నాం, లేదా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, మళ్ళీ శోధనలో పడిపోతున్నాం, ఇట్లా అనేక సార్లు పడిపోతున్నాం, లేస్తున్నాం, ఎందుకు కూడా జరుగుతుంది.
కాబట్టి వీటన్నిటి కూడా మనం ఏంటంటే అధిగమించాల్సిన అవసరం మనకు ఉంది. ఇవాళ మన చుట్టూతో శోధన ఉంది, భయంకరమైన దుర్భర పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా వీటన్నిటి కూడా అధిగమించి మనం మన యొక్క రక్షణకి సంబంధించిన ఏదైతే ఉందో మనం రక్షించుకోవడం కంటే రక్షణ మార్గంలో ఉండటమే కాకుండా మన సహోదరుల్ని, మన సంఘస్థుల్ని, మన చుట్టుపక్కల నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎక్కడైతే మనం క్రైస్తవులుగా ఉన్నామో, ఎవరి మధ్య అయితే మనం ఉన్నామో వారి మధ్యన మనం ఉప్పుగా జీవించాల్సిన అవసరం ఉంది. ఉప్పు నిస్సారం అయితే బయట వేసి తొక్కువేయబడుతుంది. సో మనం వెలుగై ఉన్నాం, ఉప్పు అయి ఉన్నాం. కాబట్టి ఈ 2 గుణాలు కలిగి క్రైస్తవులుగా మనం జీవిస్తూ చుట్టుపక్కల వాళ్ళకి ఉప్పుగా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి వెలుగుగా ఉండాలని చెప్పి మరి తెలియపరుస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. చక్కటి పాయింట్లు మీరు మీ సందేశంలో తెలియజేశారు. ముఖ్యంగా రాహాబు గారి మరియు గిబియోను వాళ్ళ యొక్క విధేయత, దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించినందుకు వారు ఏ విధంగా గౌరవింపబడ్డారు, రక్షింపబడ్డారు అన్నది మీరు ఉదహరిస్తూ చాలా చక్కగా మీరు నేటి క్రైస్తవులకు అన్వయించారు. క్రైస్తవులు ఉప్పు వలె ఉండాలి ఈ సొసైటీలో అని చెప్పేసి మీరు సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవనీయులు పాస్టర్ గారికి 10వ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు నిలిచిపోయిన అద్భుతం యొక్క బైబిల్ పర్స్పెక్టివ్ను వివరించండి మీ తుది సందేశంలో. సార్, ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క పాడ్కాస్ట్ని ముగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీకు 15 నిమిషములు. ఓకే, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో యెహోషువ గ్రంథము మరి 10వ అధ్యాయం మనం చూద్దాము. ఈ 10వ అధ్యాయంకు ముందు మరి యెహోషువను గురించి ఒక విషయం చెప్పాలి. యెహోషువ ధర్మశాస్త్ర ప్రకారం అంతా నడుచుకున్నాడు కాబట్టి ఆయన ఏ యుద్ధం చేసినా కానీ గెలుస్తా ఉన్నాడు. అది ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూసినట్లయితే మరి బలిపీఠం కట్టాలి, ఏబాలు కొండ మీద మరి ఒక బలిపీఠం కట్టాలి, అంతేకాదు దహన బలు, సమాధాన బలు అర్పించాలి, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యాలన్నింటినీ అక్కడ రాయాలి అనేది మరి దేవుడి ఇన్స్ట్రక్షన్స్ ముందే మోషే ద్వారా ఇచ్చినాడు. యోర్దాను దాటాడు. యోర్దాను దాటిన తర్వాత ఏబాలు ప్రాంతానికి వచ్చాడు. ఏబాల్ ప్రాంతంకి వచ్చినప్పుడు ఆయనకు అన్ని గుర్తొచ్చేసినాయి. అరే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం నేను చేయాలి, దేవుడి ఆజ్ఞలు అవి నేను పాటించాలి అని చెప్పేసి ఆయన నంబర్ 1 యెహోవా నామం 8వ అధ్యాయము 31 వచనం చూద్దామంటే, యెహోషువ ఇశ్రాయేలు యెహోవా నామమున బలిపీఠంను ఇనుప పనిముట్లు తగిలింపని కారాలతో ఏబాలు కొండ మీద కట్టించాను. ఇది గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎప్పుడో దేవుడు మోషే ద్వారా తెలియజేసినటువంటి ఆజ్ఞ ఇప్పుడు యెహోషువ తప్పకుండా పాటిస్తాడు. అందువల్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ చేయగలుగుతా ఉంది. యెహోవాకు దహన బలులు, సమాధాన బలులు. దహన బలులు అంటే పర్సనల్, ఏదైనా పొరపాటు చేస్తే, పాపం చేస్తే దహన బలులు అర్పిస్తాం. సమాధాన బలులు దేవునితో సహవాసం, ఇట్స్ ఫెలోషిప్. 32వ వచనంలో మోషే ఇశ్రాయేలుకు వ్రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఒక ప్రతినిధుడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించాడు. ధర్మశాస్త్రం మొత్తం ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఆ రాళ్ల మీద ఆయన రాపించినాడంట. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. సో కాబట్టి అంతేకాదు 34వ వచనం, ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన వాటిని అన్నింటినీ, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించను. చదవడమే కాదు, రాయడమే కాదు, వాటన్నింటి చదివి వినిపించింది అందరికీ. అంటే నువ్వు పాటించడం కాదు, నువ్వు ఇతరులకు కూడా నేర్పించాలా అనే ఆజ్ఞ ఆయన పాటించాడు. మోషే ఆజ్ఞాపించే వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటి లేదు. సో మోషే ఆజ్ఞాపించినవి అన్ని కూడా ఆయన తూచా తప్పకుండా పాటించి ఆయన చేసినందువలన ఆయనకు ఎవరితో యుద్ధం చేసినా అని గెలుస్తా ఉన్నాడు. ఇక్కడ దక్షిణ రాజులు దగ్గర దగ్గర 5 మంది. హెబ్రోన్ రాజు, ఈ యెరూషలేం రాజు, ఆ హెబ్రోన్ రాజును, యర్మూత్ రాజును, లాకీజ్ రాజును, ఎగ్లోన్ రాజును, ఈ 4 రాజులను కలుపుకొని మరి గిబ్యోన్ మీద దండయాత్ర చేస్తే
ఆల్రెడీ గిబియోను వాళ్ళతోటి నిబంధన చేసింది యెహోషువ. యెహోవా యొక్క సలహా, యెహోషువ ఏదైతే సెలవు పొందకనే వారితో యెహోషువ నిబంధన చేశాడు. అయినా కానీ గాడ్ వాంట్స్ టు సపోర్ట్. యెహోవా ఏమంటుంటే వారికి భయపడకు, నీ చేతికి నేను వారిని అప్పగించుచున్నాను. గిబియోనీయుల తరఫున యెహోషువ యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు ముందే అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. సో యెహోషువకును ఒక మంచి నాయకుడు. ఆయన ధర్మశాస్త్రం తప్పక పాటించడం వలన దేవుడు ఆయనతో పడ్డాడు. గొప్ప కార్యాలు చేశాడు యెహోషువ ద్వారా. అంతేకాదు ఇశ్రాయేలును ఎదుట వారిని కలవరపరచగా దేవుడే, గాడ్ ఈజ్ ద కాంకరర్. దేవుడే గెలుస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ముందుండి నడిపిస్తా అంటున్నాడు. నేను అగ్నివలి నేను ముందుండి నడుస్తానన్న దేవుడు ఏమని చేస్తున్నాడు అక్కడ వాళ్ళకి అంటే ముందుగా ఇశ్రాయేలు వారిని ఎదుట కలవరపరిచి ఏం చేశారు? యెహోషువ మహాఘోరంగా వారిని హతం చేసింది అందరూ. అంతేకాదు మరి 11వ వచనం చూసినట్లయితే వారు ఇశ్రాయేలు ఎదుటి నుంచి బేత్‌హోరోనుకు దిగిపోతున్న పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోషువ ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన. అందుచేత వారు ఇశ్రాయేలు కత్తివాత చేత చంపిన వారి కంటే వాళ్ళు కత్తులతో చంపేసేసారు. వాళ్ళని కలవరపరిచింది కూడా దేవుడే. వాళ్ళు పారిపోతా ఉంటే దేవుడు వాళ్ళ మీద వడగండ్లు కురిపించేసేసి వాళ్ళందరినీ చంపేసేటట్టు. అంటే ఇశ్రాయేలు కత్తివాత చేత చంపిన వాళ్ళ కంటే కూడా ఈ వడగండ్లు పడి చంపిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి గాడ్ ఈజ్ ద కాంకరర్. మన దేవుడు మనతో పాటు ఉంటే దేవుడికి జయం. మన దేవుడు మనకు జయం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి దేవునితో సహవాసం ఉండాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి. ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే గాడ్ విల్ బి విత్ అస్ అండ్ హీ విల్ ఫైట్ ఫర్ అస్. అది మనం నేర్చుకోవాల్సింది. అంతేకాదు మరి 12వ వచనం 13వ వచనాలు చూసినట్లయితే యెహోషువ ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినాన ఇశ్రాయేలు వించుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. అందరి ముందు ఈ అమోరీయులను అప్పగించిన దినాన, అమరులందరినీ అప్పగించిన దిన ఆ దినమే యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ వస్తూనే గిల్గాల్ నుంచి పరిగెత్తుకుంటూ పోయి గిబియోన్ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు అలసిపోయినారు, వారికి నిద్ర వస్తుంటది, సమయంతో కొద్దిగానే ఉంది, వాళ్ళందరినీ జయించాలి. కాబట్టి యెహోషువ ఏం చేస్తాడంటే యెహోవాకు ప్రార్థన చేసినాడు. కష్టంలో మనం ప్రార్థన చేయాలి. శ్రమల్లో హింసలు పెడుతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. యెహోషువ లాగా ప్రార్థన చేసి బిడ్డలుగా ఉండాలి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. యెహోషువ ప్రార్థన చేస్తే మరి అక్కడ ఆ వెలుగు అయిపోలేదు. ఇంకా ఒక దినం వరకు అక్కడ చీకటి లేదు, అక్కడ రాత్రి లేదు, పగలే ఉంది వాళ్ళకి. సూర్యుడు ఆగిపోయాడు. మరి అంతేకాదు చంద్రుడు ఆగిపోయాడు. వాటిని ఆపగలిగే శక్తి ఎవరుకుందంటే ఒక సృష్టికర్తకి మాత్రమే ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక. జ్యోతులు కలుగజేసింది దేవుడే. ఆ దేవుడికి ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుడు మరి ఆ యొక్క సో దేవుడు ఆ జ్యోతులు కలిగేసినాడు. అంతేకాదు మరి భూమి మీద వెలుగుచు అవి ఆకాశం ముందు విశాల ముందు జ్యోతులు ఉండును గాక అని పలికెను, ఆ ప్రకారమైన. కాబట్టి ఆ జ్యోతులను చేసింది దేవుడే, క్రియేటర్. ఆయనకు ప్రార్థన చేసినందువల్ల ఆయన మాత్రమే ఆపగలిగాడు. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన మార్గంలో నడిచిన
యెహోషువ. ఆయన ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించిన యెహోషువ నమ్మకమైన నాయకుడిగా మరి ఇంతమంది ఇశ్రాయేలీయులను నడిపించి వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టుటకు మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి యెహోషువ. కాబట్టి దేవుడు మన తరఫున గొప్ప కార్యాలు చేస్తాడు మనం దేవునితో పాటు ఉంటే. అండ్ లార్డ్ ఇస్ ద కాంకరర్, హీ హాస్ పవర్. మరి ఆయనకున్నటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. సర్వశక్తి కలిగినటువంటి మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఈరోజు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శత్రువులను మనం జయించాలంటే ఈరోజు చర్చికి చాలా మంది హింసలు పెట్టే వాళ్ళు, శ్రమలు పెట్టే వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎంతో మంది బాధపరిచే వాళ్ళు, వాళ్ళందరూ యునైట్ అవుతున్నారు. దేవుని యందు విశ్వాసం లేని బిడ్డలు అందరూ కూడా యునైట్ అవుతా ఉన్నారు. యునైట్ అయ్యి చర్చిని హింసించాలని ట్రై చేస్తూ ఉన్నారు. బట్ గాడ్ ఈజ్ విత్ అస్. ధైర్యంగా ఉండాలి మనం. దేవుని బిడ్డగా యెహోషువ లాగా మనము ధైర్యంగా ఉండాలి. అంతేకాదు గాడ్స్ ప్లాన్ ఏంటంటే మరి ఆయన మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి, ఆయన నమ్మదగినాడు కాబట్టి హీ విల్ బి విత్ అస్. దేవుని వాక్యం ఉంది. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 22 చూస్తే మరియు సమస్తమును ఆయన పాదం కింద ఉంచి సమస్తం పైన ఆయన్ను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు మన యొక్క మరి దేవుడు, మన క్రియేటర్ గాడ్. ఆయన మరి మరి ఈరోజు మనతో పాటు ఉంటా అంటున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఈరోజు మనం ఎన్ని ఆపదలు వచ్చినా, శ్రమలు వచ్చినా మరి ఆయనపై ఆధారపడి ప్రభు కోరుతా ఉన్నాడు. ఆర్ వి సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు గాడ్? మరి మన శరీరాలను మరి మన యొక్క ఆలోచనలు దేవుని వైపు తిప్పుతున్నామా లేదా? మన జీవితాలను మనము సమర్పించుకుంటున్నామా లేదా? ఒకసారి మనం ఆలోచించాలి. మనలో ఇంకా పాపం ఉందా? మనం అయిన ఆజ్ఞలను ఇంకా పాటించడం లేదా? మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటున్నామా లేదా? ఆయన శిష్యులుగా ఉంటున్నామా లేదా? మరి ఆయనను వైపు చూస్తూ ముందుకు సాగుతూ విశ్వాసంతో మరి ముందుకు సాగుతున్నామా లేదా? మన జీవితంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం విశ్వాసంతో ముందుకు సాగుతూ ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం పాటించినట్లయితే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు. కాబట్టి అలా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. యెహోషువ అలాగా నువ్వు నేను ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించింది గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి, దయగల నాయన, యెహోషువ మరి 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఈరోజు ద్వారా మీరు ఎన్నో విషయాలు మాకు తెలియజేసినారు నాయన. నీకు వందనాలు ప్రభువా. యెహోషువ లాంటి నాయకులు ఈరోజు కావాలి నాయన ప్రభా. ఎంతమంది నాయన ప్రభా శత్రువులు వచ్చినా ప్రభా నమ్మకంగా నీ మీద ఆధారపడి నాయన ప్రభా విశ్వాసంతో ముందుకు సాగినండి నాయన. అలా సాగుటకు నాయన ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి నాయన ప్రభా. వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించండి, ఆశీర్వదించి నాయన ప్రభా. నాయన డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పాడ్కాస్ట్ లో ఉన్నటువంటి నాయన ప్రభా హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశీర్దించండి. పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, ఆశీర్దించండి నాయన ప్రభా. వింటున్న ప్రతి శ్రోతను దీవించండి, ఆశీర్దించండి నాయన ప్రభా. యెహోషువ ఈ గ్రంథం ద్వారా మా ప్రభా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ప్రభా. మేము ఇంకా నీలో బలపట్టకు, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచేయమని నీకెవన్నా చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరకు వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్.